RTI Live News. Ask for right. Welcome to RTI Live News. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం పెంచుకల్పేట్ మండలంలోని కమ్మార్గంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 94 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ సౌకర్యాలు అంతంత మాత్రమే. వాటర్ హీటర్ లేక, వేడి నీళ్లు లేక చలికాలంలో విద్యార్థులు వణుకుతూ చలిస్నానం చేస్తున్నామని అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని, సరైన నీళ్ల సౌకర్యం లేదని, వాటర్ ట్యాంక్ పగిలి చుట్టూ ప్లాట్ఫామ్ ఉన్నా కూడా సరిగా లేదని, మరుగుదొడ్లు తలుపులు పగిలి ఉన్నాయని, స్నానం గదులు సరిగా లేవని, మిషన్ భగీరథ నీళ్లు దిక్కు అని, ఆ నీళ్లు కూడా సరిగా రావని, రాని రోజు ఊరిలో వెళ్లి బోరింగ్ వద్ద చలిస్నానాలు చేస్తున్నామని, తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని, ఉపాధ్యాయులు సక్రమంగా సమయపాలన పాటించకుండా వస్తున్నారని, ఆశ్రమ భవనం శిథిలావస్థలో ఉందని, బెడ్షీట్స్ ఉన్నా వృధాగా ఉన్నాయని, ఇరుకు గదిలో నేలపై నిద్రిస్తున్నామని, చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆశ్రమ పాఠశాలకు విద్యార్థులకు విషపురుగుల వల్ల ప్రమాదం పొంచి ఉందని అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని, పర్యావరణం కూడా అంతంత మాత్రమేనని, సరిగా భోజనం మెనూ ప్రకారం లేదని, విద్యా బోధన కూడా లేదని, వంట చేసే వర్కర్లు విధులకు రావడం లేదని, ఒకే ఒక్క వర్కర్ పనిచేయాలంటే కష్టం అవుతుందని, ఈ ఆశ్రమ పాఠశాలలో అన్ని సమస్యలు, అందుకే విద్యార్థులు చాలా బోర్డర్స్ తక్కువ అవుతున్నారని, ఒకవేళ కొత్త ఆశ్రమ భవనం నిర్మించుకుంటా ఉంటే ఈ ఉన్న విద్యార్థులు ఉండే పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇటు విషయంపై ప్రధానోపాధ్యాయులు రవి నుచరవాణి ద్వారా వివరణ కోరగా అందుబాటులో లేరు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, ఇబ్బందులు తొలగించాలని తెలిపారు. రాన్నాడు బోరింగ్ కాడి కాడికి ఇంతమంది ఊర్లో ఒకటేనా? అంటే ఒక్కొక్క రోజు రావు, కరెంటు లేదు ఒక్కొక్క రోజు. ఇంత ఘోరం ఉంటే ఎట్లా? ఇప్పుడు మోటార్ ఖరాబ్ అయింది, మా సార్ వచ్చిండు. ఇప్పుడు ఒక్కదాని ఉన్నావా? ఒక్కదానే ఉన్నా నేను. ఒక్కదాని వంట పిల్లల్ని అడుగు. ఒక్కదేనా? ఇప్పుడు ఉండే కదా లేబర్ ఏమైనా ఉండే కదా? ఆ లేబర్ రాలేదు, వాళ్ళకు పైసలు ఇవ్వలేదు, డబ్బులు పడలేదు, రాలేదు. వాళ్ళకి 10 నెలలు అయ్యి. 10 నెలలు అయ్యి నీకు ఇప్పుడు తిప్పలు అవుతుంది కదా? మరి నేను ఒక్కదాన్ని, నాకు 5 నెలలు అవుతున్నది, తిప్పలు అవుతున్నదని నేను రోజు మొత్తుకుంటున్నా సార్. నేను అక్కడ బియ్యం జరగాలి, ఇక్కడ వంట చేయాలి, నీళ్ళు లేకుంటే తేవాలి. మరి నేను ఎట్లా చేయాలి? సార్ కూడా మరి ఊరు వాళ్ళని పెట్టమంటే ఊరు వాళ్ళే వెళ్ళాలి, బయట వాళ్ళే. మరి ఆఫీస్కి పంపిన ఆఫీస్ కానీ పోయితా. 913 సార్లు ఉండారా సార్ ట్యాంకు? ఇలా వచ్చిరా లేదా అసలు? మరి టైం కాకముందు పోయిరు కదా, రోజు ఇంతేనా? సార్లకు చెప్పలే? ఏమన్నారు మరి? ఇప్పుడు ఏ రూమ్లో లేవా? కొన్నిళ్ళు ఉన్నాయి, కొన్నిళ్ళు లేవా? మరి మీకు స్నానం వేస్తే చేస్తారు? బాత్రూమ్లు ఉన్నాయి మంచిగా? ఇప్పుడు నీళ్ళ సౌకర్యం లేదు. మోటార్ కూడా ఖరాబ్ అయిందా?
ఇప్పుడు రూమ్స్ కూడా లేవు, ఎంత పగులు తెలియన్నాయి. ఇది ఉంటే ఉండుంటే పుష్కలంగా రూమ్స్ ఉంటుండే. అవు సార్ అవి పిల్లలు చూడండి సార్ మొత్తం గది కూడా రాలింది కాదు. ఏది రాలేదు సార్, వాళ్ళ లోపల పొక్క అయింది. ఇంకో సార్ ఇవన్నీ మొత్తం పగులు తెలియన్నాయి. ఇంకేం మీ దెబ్బ కొత్త బిల్డింగ్ రావాలా మరి ఉన్నారా సార్? మీ దెబ్బ కొత్త బిల్డింగ్ రావాలంట. బిఎస్ఎన్ఎల్ టవర్ గురించి కలెక్టర్ సాబ్ డైరెక్ట్ మాట్లాడేటప్పుడు మేమే ఉన్నాము. ఈ కలెక్టర్ సాబ్ మేము ఎప్పుడైతే మెమోరాండం ఇచ్చినామో అప్పుడు కలెక్టర్ మాట్లాడిన మరుసటి రోజు వచ్చి రోజుకో ఇన్స్ట్రుమెంట్ పెట్టిపోతారు. ఇప్పుడు మీకు తిప్పలు ఉన్నాయి కదా టవర్ లేకుంటే? టవరు బాగా ఇబ్బంది ఉన్నది. అంతేనా? మా దగ్గర మా సరౌండింగ్స్లో జియో, ఎయిర్టెల్, 3 బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఏవి పని చేస్తలేవు. ఏదైనా అవసరం ఉంటే ఏ చెట్టు పుట్టు ఎక్కాల్సిన అవసరం ఏర్పడుతుంది. రీసెంట్గా నిన్ననే ఒక గర్భిణీ డెలివరీకి ఉంటే అంబులెన్స్ ఫోన్ చేస్తే ఒక అర్ధగంట 45 నిమిషాల తర్వాత వచ్చింది. పోతూ ఉంటే కోవల్నే డెలివరీ అయింది. హాస్పిటల్ తీసుకెళ్ళి మొత్తానికి చేసుకొని ఉన్నది. కాకపోతే కమ్యూనికేషన్ గురించి అయితే విపరీతమైన ఇబ్బంది. చాలాసార్లు సంబంధించిన అధికారులు కానీ రీసెంట్ కలెక్టర్ కూడా ఒక దరఖాస్తు పెట్టాం. ఇంతకుముందు ఒక 2 రోజుల క్రితం అధికారులందరూ మీటింగ్ పెట్టారు, దాన్ని కూడా మేము దరఖాస్తు పెట్టాం. సరే వీలైనంత తొందరగా చేస్తామని చెప్పారు. ఇంతవరకు స్పందన అయితే లేదు.